గుడ్ మార్నింగ్ టు ఎవ్రీబడి. ఈ వీడియో లెసన్లో నేను కణం ప్రాథమిక భావన గురించి చర్చించబోతున్నాను. ముందుగా కణం అంటే ఏంటి? జీవుల దేహం అనేటటువంటిది కణాలతో నిర్మితమై ఉంటుంది. ఈ కణం అనేటటువంటిది జీవులలో ఒక నిర్మాణాత్మక, క్రియాత్మక, మౌలిక ప్రమాణంగా మనం చెప్పొచ్చు. ఈ కణాన్ని సెక్విజ్ అనేటటువంటి శాస్త్రవేత్త ఎలా నిర్వచించాడంటే, అర్ధపారగమ్య త్వచం చేత ఆవరించబడి స్వయం ప్రత్యుత్పత్తి చెందగలిగినటువంటి జీవ సంబంధమైన ప్రమాణాన్నే కణము అని సెక్విజ్ అనేటటువంటి శాస్త్రవేత్త నిర్వచించడం జరిగింది. ఇక్కడ మీకు ఒక వృక్ష శరీర భాగంలో కనిపించేటటువంటి వివిధ రకాలైనటువంటి కణాలు కనిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా పోషక కణజాలం ఫ్లోయం, స్క్లీరెంకైమ, దృఢ కణజాలం, కోలెంకైమ, స్థూలకోణ కణజాలం, పేరంకైమ, మృదు కణజాలం మరియు జైలం, దారువు ఇలాంటివి కనిపిస్తున్నాయి. ఇవన్నీ శాశ్వత కణజాలాలు. ఇక్కడ చూపించినటువంటి పటం మొక్క యొక్క పత్రం యొక్క అంతర్నిర్మాణం ఇది. ఈ పత్ర అంతర్నిర్మాణంలో ఉండేటటువంటి వివిధ రకాల కణజాలాలన్నీ కూడా కణంతో నిర్మితమై ఉన్నాయి. కణంతో కణజాలాలు నిర్మితమవుతాయి. కణజాలాలతో కణజాల వ్యవస్థలు నిర్మితమవుతాయి. కణజాల వ్యవస్థలతో అవయవాలు నిర్మితమవుతాయి. అవయవాలతో అవయవ వ్యవస్థలు నిర్మితమవుతాయి. చివరగా ఈ అవయవ వ్యవస్థలన్నీ కూడా కలిసి ఒక జీవిని ఏర్పాటు చేయడం అనేటటువంటిది జరుగుతుంది. దీని ఆధారంగా జీవి నిర్మాణంలో కణం యొక్క ప్రాధాన్యత అనేటటువంటిది మనకి అర్థమవుతుంది. ఇక్కడ మొదటిసారిగా వృక్ష కణాలని ఎవరు కనుక్కున్నారు అంటే రాబర్ట్ హుక్ అనేటటువంటి శాస్త్రవేత్త కనుక్కోవడం జరిగింది. ఇది బెండు కణజాలంలో కనుక్కున్నాడు. బెండు అనేటటువంటిది క్వెర్కస్ సోబర్ అనే మొక్క యొక్క బెరడది. దాంట్లో కనుక్కునేటటువంటి కణం యొక్క భాగం నిజానికి అది కణ కవచం అనమాట. కాబట్టి ఆయన గమనించినప్పుడు బెండు ముక్కల్లో అది తేనె తుట్టలో ఉండేటటువంటి గదుల వంటి నిర్మాణాలు ఆయన గమనించడం జరిగింది. అది ఖాళీ గదులుగా ఉండడం వలన లాటిన్ భాషలో సెల్యులా అంటే చిన్న చిన్న గదులు అనే అర్థం వస్తుంది. కాబట్టి దానికి సెల్, కణము అనే పేరు పెట్టడం జరిగింది. ఈ ఆవిష్కరణలంతా రాబర్ట్ హుక్ మైక్రోగ్రఫీ అనేటటువంటి గ్రంథంలో పొందుపరచడం జరిగింది. తర్వాత మంచి సూక్ష్మదర్శనులు అలానే అభిరంజిక విధానాలు రావటం వలన కణం యొక్క మౌలిక భావన బాగా అర్థం చేసుకోవడం జరిగింది. ఇక్కడ రాబర్ట్ హుక్ యొక్క చిత్రపటం చూడొచ్చు. అలానే ఆయన మైక్రోగ్రాఫియా అనేటటువంటి గ్రంథాన్ని చూడొచ్చు. అలానే మైక్రోగ్రాఫియాలో ఆయన పొందుపరిచిన ఆవిష్కరణను కూడా గమనించవచ్చు. బెండు కణజాలంలో ఉండేటటువంటి తేనె తొట్టల వంటి భాగం మనం ఇక్కడ గమనించవచ్చు. తర్వాత కణ సిద్ధాంతం గురించి మనం అధ్యయనం చేస్తే ఈ కణ సిద్ధాంతాన్ని ష్లేడన్, ష్వాన్ అనేటటువంటి ఇద్దరు శాస్త్రవేత్తలు ప్రతిపాదించడం జరిగింది. ఇందులో ష్లేడన్ వృక్ష శాస్త్రవేత్త, ష్వాన్ జంతు శాస్త్రవేత్త. వీళ్ళు కణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. ఈ కణ సిద్ధాంతం ప్రకారం కేంద్రకాన్ని కలిగి ఉండే కణాలతో మొక్కలు మరియు జంతువుల దేహాలు నిర్మితమై ఉంటాయి అని ఈ కణ సిద్ధాంతం పేర్కొనడం జరిగింది. అంటే జీవుల దేహాలన్నీ కణాలతో నిర్మితమై ఉంటాయి. అలానే జీవుల యొక్క నిర్మాణాత్మక, క్రియాత్మక ప్రమాణాలుగా కణాలు వ్యవహరించడం జరుగుతుంది అని మనం దీని గురించి అర్థం చేసుకోవచ్చు. దీనికి కొనసాగింపుగా రుడాల్ఫ్ విర్షో అనేటటువంటి శాస్త్రవేత్త తర్వాత ఆమ్ని సెల్యులా ఎసెల్యులే అనేటటువంటి ఒక సిద్ధాంతాన్ని, ఒక ప్రతిపాదనని పొందుపరచడం జరిగింది. దీన్ని ఆధారంగా చేసుకుంటే కణాలు అంతకు పూర్వం వ్యవస్థితమై ఉండేటటువంటి కణాల నుండి మాత్రమే ఏర్పడతాయి, అంతేగాని కొత్తగా ఎక్కడి నుంచి ఏర్పడవు అని కనుక్కోవడం జరిగింది. ఈ ప్రతిపాదనని కొంతమంది సెల్ లీనియేజ్ థియరీ అని కూడా పేర్కొనడం జరుగుతుంది. అంటే ఆల్ ది సెల్స్ ఆర్ అరైజ్డ్ ఫ్రమ్ ది ప్రీ ఎగ్జిస్టింగ్ సెల్స్. ఆల్రెడీ ఉండేటటువంటి కణాల నుంచి మాత్రమే కణాలు ఉద్భవించడం జరుగుతుంది, అంటే కణ విభజన ద్వారా ఉద్భవించడం జరుగుతుంది అని మనం అర్థం చేసుకోవచ్చు. ఈ సెల్ లీనియేజ్ థియరీ మనకేం చెప్తుందంటే
ఒక తరం నుండి మరొక తరానికి నిరాటంకంగా సాగే కణాల అనుక్రమం కింద మనం జీవాన్ని అర్థం చేసుకోవచ్చని సెల్ లీనియేజ్ థియరీ నుంచి మనం అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ కణానికి సంబంధించి కొన్ని ఆవిష్కరణలు మనం ఇప్పుడు చూద్దాం. 19వ శతాబ్దం మధ్యకాలంలో ప్రోటోప్లాజం అనేటటువంటి పదాన్ని పర్కింజీ అనే శాస్త్రవేత్త కనుక్కోవడం జరిగింది. అలానే ప్రోటోప్లాజం యొక్క ప్రాముఖ్యతని వాన్ మోల్ గుర్తించడం జరిగింది. హక్స్లే అనేటటువంటి శాస్త్రవేత్త ప్రోటోప్లాజం జీవానికి భౌతిక ఆధారము అని పేర్కొన్నాడు. ప్రోటోప్లాజం ఈజ్ ఫిజికల్ బేసిస్ ఆఫ్ లైఫ్ అని పేర్కొనడం జరిగింది. కణాలు ప్రోటోప్లాస్ట్లలో కేంద్రకం ఉనికిని రాబర్ట్ బ్రౌన్ అనేటటువంటి శాస్త్రవేత్త మొట్టమొదటిగా గుర్తించాడు. త్వచం చేత ఆవరించబడిన జీవ పదార్థ ప్రమాణంను జీవ పదార్థకం అని హ్యాన్స్టీన్ అభివర్ణించాడు. జీవ పదార్థం వేరు, జీవ పదార్థకం వేరు. జీవ పదార్థము అంటే కణం లోపల ఉండేటటువంటి రసయుతమైనటువంటి భాగం. దాని చుట్టూ ప్లాస్మా త్వచం ఎప్పుడైతే ఉంటుందో దాన్ని మనం జీవ పదార్థకం ప్రోటోప్లాస్ట్ అంటాం. అంటే ఒక వృక్షకణం కానీ తీసుకున్నట్లయితే వృక్షకణం చుట్టూ కణకవచం ఉంటుంది, తర్వాత ప్లాస్మా త్వచం ఉంటుంది, లోపల జీవ పదార్థం ఉంటుంది. వృక్షకణంలో కణకవచం లేకుండా ఉండే భాగాన్ని మనం ప్రోటోప్లాస్ట్ అంటాం. ఇది తర్వాత మనకి వృక్ష శరీర ధర్మశాస్త్రపరమైనటువంటి అంశాలను విశదీకరించుకోవడంలో సహాయపడుతుంది. ఫ్లెమింగ్ అనేటటువంటి శాస్త్రవేత్త క్రోమోజోములు నిలువుగా చీలి ఉండడాన్ని మొట్టమొదటిసారిగా గమనించాడు. అలా నిలువుగా చీలి ఉండేటటువంటిది ఎప్పుడు మనకు జరుగుతుందంటే సమవిభజనలో జరుగుతుంది. అందుకు మైటాసిస్ సమవిభజన అనే పేరుని ఫ్లెమింగ్ అనేటటువంటి శాస్త్రవేత్త ప్రతిపాదించడం జరిగింది. అలానే స్ట్రాస్బర్గర్ మొక్కలలో కణ విభజనను వర్ణించాడు. అంతేకాకుండా సైటోప్లాజం కణద్రవ్యం మరియు న్యూక్లియోప్లాజం కేంద్రక రసం లేదా కేంద్రక ద్రవ్యం అనొచ్చు. అంతేగాని కణద్రవ్యాన్ని మళ్ళీ కణరసం అనకూడదు, ఎందుకంటే కణరసం అనేటటువంటిది రిక్తికల్లో ఉంటుంది. ఈ పదాలని అంటే సైటోప్లాజం, న్యూక్లియోప్లాజం వంటి పదాలని మొట్టమొదటిసారిగా స్ట్రాస్బర్గర్ ప్రయోగించడం జరిగింది. మియాసిస్ అనేటటువంటి పదాన్ని ఫార్మర్ మరియు మూర్ అనేటటువంటి శాస్త్రవేత్తలు ప్రతిపాదించడం జరిగింది. ఈ మియాసిస్లో క్రోమోజోముల సంఖ్య సగానికి తగ్గించబడుతుంది. ఇది ముఖ్యంగా సంయోగ బీజాల ఏర్పాటు దశలో మనకి ఈ మియాసిస్ అనేటటువంటిది జరుగుతూ ఉంటుంది. అంటే 42 క్రోమోజోములు ఉండేటటువంటి ఏదైనా ఒక జర్మినల్ సెల్ ఏర్పడాలి అంటే దాని మాతృకణంలో 84 క్రోమోజోములు ఉండాలి. 42 క్రోమోజోములు ఉండేటటువంటి ఒక సంయోగ బీజం ఏర్పడాలంటే దాని సంయోగ బీజ మాతృకలో 84 క్రోమోజోములు ఉండాలి. అప్పుడే మనకి క్రోమోజోముల సంఖ్య సగానికి తగ్గించబడి మియాసిస్ అనేటటువంటిది జరుగుతుంది. సమవిభజనలో క్రోమోజోముల సంఖ్యలో ఏ రకమైనటువంటి మార్పు ఉండదు. మియాసిస్ క్షయకరణ విభజనలో మాత్రం క్రోమోజోముల సంఖ్య సగానికి తగ్గించబడుతుంది. ఈ అంశాలన్నీ మనకి టెట్ కానీ లేదా డిఎస్సి కానీ లేదా జేఎల్డిఎల్ లాంటి ఎగ్జామ్స్ అన్నింటిలో కూడా చాలా ప్రధానంగా అడిగేటటువంటి ప్రశ్నలు. అంటే ముఖ్యంగా శాస్త్రవేత్తలు వారి యొక్క ఆవిష్కరణలతో పాటు కణానికి సంబంధించిన ప్రాథమిక భావనలన్నీ కూడా అడుగుతూ ఉంటారు మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్లో. అందుకని ఇక్కడ నేను వీటి గురించి కొంచెం చర్చించాను. థ్యాంక్ యూ టు ఆల్.